రామాపురం అనే చిన్న గ్రామంలో ఒక షావుకారు ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక దొంగ జమీందారు ఇంట్లో దొంగతనం చేసి రాజభటుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. షావుకారు దుకాణం వద్దకు వచ్చి బెదిరించాడు. అతను అరచి గోల చేస్తాడేమో అని అతనితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నన్ను రక్షించండి, భటులు నా వెనకాల వస్తున్నారు, నేను దొంగిలించిన డబ్బులో సగం మీకిస్తాను అనన్నాడు. డబ్బుపై ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు. షావుకారు దొంగను తలుపు చాటున దాక్కోమని సూచించాడు. భటులు దుకాణం దగ్గరకు వచ్చి షావుకారును దొంగ గురించి అడిగారు. దొంగ ఇటువైపు వచ్చాడా అనడిగారు. ఆ షావుకారు, లేదు, ఎవరూ రాలేదు అని భటులతో సమాధానం చెప్పాడు. షావుకారు అబద్ధం చెప్పడంతో భటులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షావుకారు ఆనందంగా దొంగ దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు నా వాటా డబ్బు ఇవ్వు అనడిగాడు. దొంగ షావుకారును కత్తి తీసి బెదిరించాడు. నీకు బతకాలని ఉంటే కేకలు వేయకు అని. దొంగ షావుకారును కట్టేసి షావుకారు దగ్గర ఉన్న ధనం కూడా తీసుకుని పారిపోయాడు. దొంగకు సహాయం చేసినందుకు తన డబ్బంతా పోయిందని షావుకారు బాధపడ్డాడు. నీతి: చెడ్డవారికి సహాయం చేస్తే మనకీ నష్టం, చెడు తలంపుతో ఉంటే అది తిరిగి మనకీ వస్తుంది.